భార్య తనను చిత్రహింసలు పెడుతోందని ఓ బాధితుడు రోడ్డెక్కాడు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్లో నివాసముంటున్న టేమూజియన్ రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లైన నాటి నుంచి తనను, తన తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని ఆవేదన చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మీడియా వేదికగా తన గోడును వెళ్లగక్కుకున్నాడు. ఇక పోలీసులు తన భార్యపైన కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని బాధిత భర్త వేడుకున్నాడు. లేట్ అయితే తన పైన డైరెక్ట్ గా చెప్పదు, ఇండైరెక్ట్ గా ఏదో నెసెసిటీ అంటది. నేను గనక ఇంటికి వస్తే ఆ నెసెసిటీలు ఏమి ఉండవు. నేను టైంకి ఇంటికి వచ్చేస్తే, రోజు వచ్చినట్లే టైంకి ఇంటికి వచ్చేస్తే ఏం నెసెసిటీలు ఉండవు. అదే నేను గనక ఎక్స్ట్రా టైం బయట ఉండి, కాలేజ్ లో ఉండి, లేదంటే ఫ్రెండ్స్ తో ఉన్నా, అప్పుడు ఏమంటదంటే ఏంటి ఇంకా ఇంటికి రావడానికి ఏంటి లేటు, సరే నేను ఇక్కడ ఇది తీసుకోవాలి, అది కొనుక్కోవాలి, నాకు అర్జెంట్ గా అమౌంట్ వేసి ఎంత వేయాలి, 200, 300 లేదు 500 ఇలాగ ఎంతో కొంత అమౌంట్ వేస్తూనే ఉండాలి. వేస్తుంటే అప్పుడు ఏం మాట్లాడదు. అప్పుడు నాకు బయట ఉండడానికి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్, లేదంటే ఒక 1 hour 2 hours ఎక్స్టెన్షన్ దొరుకుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మనీ. బాబు నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సార్, కానీ నాకు ఇష్టం మెయిన్ బాబుతో ఉండటం. బాబు 5 years అండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాకు ప్రాబ్లం ఉంది, నాకు ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉంది, ఇంకా మా పేరెంట్స్ కి కూడా ప్రాబ్లం ఉంది. సో ఈ విషయంలో మాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు కాబట్టి కంప్లైంట్ కూడా ఆల్రెడీ పంపించారు. ఇదిగోండి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్. ఇది ఆల్వార్ పోలీసులకి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ రిజెక్ట్ అయ్యి అనుకుంటున్నాను. తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది అది చూసుకుంటారు పోలీసులు, ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు.